అరే ఇది నా ఎంట్రుకతో సమానం అనుకునే రోజులుండేవి, కానీ ఇప్పుడు ఆ మాట నోట్లో నుండే రావట్లేదు. ఎందుకంటే నెత్తి మీద కంటే నేల మీదే జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా, స్కూల్కి వెళ్ళే పిల్లలైనా, అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. జుట్టు రాలిపోతే లైట్ తీసుకోవచ్చా, లేదా ఇదేదో భయపడాల్సిన విషయమా? పేను కొరుకుడు అంటే అలోపీషియా, సో ఇది పేను అని ఇన్సెక్ట్ కొరుకుతుందా, లేకపోతే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డరా? ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి అన్నమాట. హెయిర్ డైస్, హెన్నా, స్ట్రైట్నింగ్ టూల్స్ వీటిని అసలు వాడొచ్చా, వాడితే ఎవరు వాడాలి, వాడాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలా మనందరి మనసులో ఎన్నో డౌట్స్ ఉంటాయి. కానీ ప్రతి డౌట్కి ఒక సరైన క్లారిటీ ఉంటుంది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. అందుకే మన తెలుగు వన్ హెల్త్ ఛానల్ నుండి మీకోసం ఒక అద్భుతమైన హెయిర్ సిరీస్ని స్టార్ట్ చేశాం. అండ్ చాలా మంది స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయని చెప్పి కట్ చేస్తారు. సో ఈ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుందా? కొంతమంది 3.5 years ఉంటుంది, అలాంటి వాళ్ళకి హెయిర్ లాంగ్గా ఉంటుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది హెయిర్ ఫ్రిజీనెస్. ఓకే, హెయిర్ పర్మింగ్ అంటారు. సో అంటే పడకపోతే షాంపూ, ఎలర్జీస్ అవి, రెడ్నెస్, ర్యాషెస్ అవి రావడం. ఆ స్లీక్నెస్ కోసం వ్యాక్స్ వాడతారు. సో ఆ వ్యాక్స్ స్టిక్స్ వాడడం మంచిదే అంటారా? ఇంట్లో ఫ్లాక్స్ సీడ్స్ అని, అలోవెరా జెల్ అని ఇలా అవన్నీ వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ వాడడం సేఫేనా, లేకపోతే? డౌట్స్ మీ దగ్గర ఉంటే క్లారిటీ మా దగ్గర ఉంది. ఇది కేవలం సిరీస్ కాదు, ఒక అవసరం. సో స్టే ట్యూన్డ్ ఫర్ హెయిర్ సిరీస్.